కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు జనం. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. బిఎన్ఎస్ 163 యాక్ట్ ప్రకారం పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన మరిన్ని వివరాలను కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా జరుగుతుంది. ముఖ్యంగా హోరాహోరీగా హోరెత్తిన ప్రచారాల అనంతరం ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ ధనగర్వాడి స్కూల్లోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలింగ్ వినియోగించుకుంటున్న ఓటర్ల విజువల్స్ కూడా చూడొచ్చు. మనకు సిబ్బంది ఉదయం 6:30కే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బ్యాగ్స్లకు సీల్ చేశారు. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభించారు. మనకు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కొరట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి అక్కడ 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల పరిధిలో ఉదయమే సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. నిన్న పోలింగ్ సామాగ్రి తీసుకొని వచ్చిన వాళ్ళంతా కూడా రాత్రి వాళ్ళవన్నీ కూడా చెక్ చేసుకొని ఉదయం 6:30 సమయంలో ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లు సీల్ చేసే ప్రాసెస్ పూర్తి చేశారు. కరెక్ట్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడే ఓటర్లు ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు బ్యాలెట్ పేపర్ ఇచ్చి వాళ్ళతోటి ఆ ఓటర్ లిస్టులో పేరుందా లేదా చెక్ చేసి వాళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డు ఆధారంగా వాళ్ళ గుర్తింపును చెక్ చేసుకొని ఏజెంట్లకు కూడా ఓటరు ఇతనైనా కాదని చూపెట్టిన తర్వాత వాళ్ళకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. లోపల సీక్రెట్ పద్ధతిలో జరిగే బ్యాలెట్ ఇది. ప్రతి బ్యాలెట్ పేపర్లో కూడా మనకు పోటీ చేసే అభ్యర్థులు కనుక తీసుకుంటే ఉదాహరణకు ఇక్కడ కనుక తీసుకుంటే ఇక్కడ ఇది 64వ వార్డు సభ్యునికి సంబంధించిన పోలింగ్కి సంబంధించిన లిస్టు చూడొచ్చు. ఇక్కడ మనకు అభ్యర్థి మొత్తం ఇక్కడ 8 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆ పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన గుర్తులను అక్కడ వాళ్ళు బ్యాలెట్ పేపర్లో కూడా ఉంటాయి. ఆ బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన విజువల్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఒక అభ్యర్థి కూడా ఓటేసి బయటకు వచ్చిన సిచ్యువేషన్ చూడవచ్చు. మనకు చూపుడు వేలుకు ఇంకు గుర్తు ఉంటే అతను ఓటేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓటేసి స్వేచ్ఛగా బయటకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ప్రచారాల నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించారు. పోల్ స్లిప్లు పంపించడంతో ఆ పోల్ స్లిప్ ఆధారంగా ఇక్కడికి వచ్చి ఓటు వేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. కరీంనగర్లో కనుక తీసుకుంటే 66 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 398 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. 3,40,580 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 477 పోలింగ్ స్టేషన్లు ఇక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ సమస్యాత్మకంగా 14 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీన్ని హుజురాబాద్ కనుక తీసుకుంటే 30 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక్కడ 30 పోలింగ్ బూత్లకు సంబంధించి 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 143 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 29,531 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎస్సీ ఉమెన్ మున్సిపల్ చైర్పర్సన్కి ఇక్కడ రిజర్వేషన్ కేటాయించారు. జమ్మికుంటలో కనుక తీసుకుంటే 30 వార్డులు ఉన్నాయి. అక్కడ కూడా 159 మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 23,355 మంది అభ్యర్థులు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ కూడా 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. చొప్పదండిలో కేవలం 14 వార్డులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 64 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 13,916 మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక జగిత్యాల జిల్లాలో తీసుకుంటే జగిత్యాల హెడ్ క్వార్టర్ 50 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 254 మంది పోటీ చేస్తూ ఉన్నారు. 94,800 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా కొరట్లలో కనుక తీసుకుంటే 33 వార్డులు ఉన్నాయి. 150 మంది పోటీలో ఉన్నారు. 63,507 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. మెట్పల్లిలో 26 వార్డులకు గాను 150 మంది పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 46,201 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 75 పోలింగ్ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. రాయకల్లో తీసుకుంటే 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. అతి చిన్న మున్సిపాలిటీ ఇది. ఇక్కడ 49 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. 13,084 మంది ఓటర్లు 24 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓవరాల్గా కనుక చూస్తే ఉదయం పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య కొంచెం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం కల్లా ఈ పోలింగ్ వేసేవాళ్ళు కావచ్చు, తర్వాత ఓటర్లు వేసేవాళ్ళు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. అన్న ఏమున్నాయి మీ వార్డుల సమస్యలు? ఓటేసారు కదా, ఏం కోరుకొనేసారు? క్యాండిడేట్ బట్టి చూసి కోరుకున్నాం. ఏం పనులు చేయాలి గెలిచే అభ్యర్థి? డెవలప్మెంట్. మీ వార్డులో ఏమున్నాయి పనులు? డ్రైన్ కానివ్వండి, మనం వర్షాకాలం వస్తే నీళ్లు మొత్తం ఇళ్ళల్లో వస్తాయి. దాని కొరకు పరిష్కారం కొరకు చేసినామండి. ఓకే. పార్టీ చూసారా లేకుంటే మనిషిని చూసారా? ఎట్లా వేసారు ఓటు? మనకు పనిచేసే క్యాండిడేట్ చూసి వేసాం. క్యాండిడేట్ పార్టీకి సంబంధం లేదండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే. చాలామంది కూడా ఇట్లా ఓటు వేసేవాళ్ళు ముఖ్యంగా మున్సిపాలిటీలో ఎట్లాంటి సమస్యలు ఉంటాయంటే మొన్నటిదాకా మనం సర్పంచ్ ఎన్నికలు చూసాం. స్థానికంగా ఉన్న సమస్యలే బేస్డ్గా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మిగతా మున్సిపాలిటీలో కావచ్చు, ప్రధానంగా కనీస వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మంచినీటి వసతి, ఇవి మెయిన్గా ఆ ఓటర్లు వాటిని చూస్తారు. అదేవిధంగా
స్థానికంగా ఉండే అభ్యర్థుల్లో ఎవరు తమకు కలుపుగోలుగా ఉంటారు, ఏదైనా పని చెప్పినప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తారనే కోణంలో ఆలోచించి ఓట్లు వేశారు. తర్వాత ఇక్కడ కూడా కొంతమంది ఓటాకు వినియోగించుకొని వెళ్తున్నారు. ఓకే, ఎట్లా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏం సమస్యల ఆధారంగా ప్రధానంగా ఓటింగ్ జరుగుతుంది? గవర్నమెంట్ మీద ఆధారపడే ఓట్లు పడుతున్నాయి అనుకుంటున్నాను. అంతే, గవర్నమెంట్ ఉంది కనుక అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ఓట్లు పడుతున్నాయి అంతే. అమ్మ మీరు వేసారా? ఓకే, ఎన్నోసారి ఇది ఓటు వేయడం? చాలాసార్లు వేసారు. మున్సిపల్ ఎన్నికలకు, ఎమ్మెల్యే ఎన్నికలకు, ఎంపీ ఎన్నికలకు అన్నిటికీ వేసారు? అన్నిటికీ వేసాం. ఓకే, ఓటు కంపల్సరీ వినియోగించుకోవాలా? కంపల్సరీ వినియోగించుకోవాలి అందరూ. ఓకే, ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఇప్పుడే స్వేచ్ఛగా బయలుదేరుతారు. కొద్దిసేపట్లో పెద్ద ఎత్తున కూడా ఓటర్లు బయటికి ఓటు పోలింగ్ కేంద్రాలకు వస్తారని ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో కనుక తీసుకుంటే కేవలం 60% లోపే పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఓటర్ చైతన్యం తక్కువగా ఉంటుంది. ఈ మేరకు అధికారులు కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ చేశారు. మరి ఎంత మేరకు పోలింగ్ నమోదవుతుందనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ ధనగర్వాడి స్కూల్ నుంచి.